served as ASP of Bhadrachalam and పంపుతున్నారు. అలాంటి వాళ్ళ గురించి చెడు పనులు చేసేటప్పుడు మన అమ్మా నాన్న అక్కడ ఏం చేస్తున్నారు, వాళ్ళు మన గురించి ఎంత కష్టపడుతున్నారు, చెడు ఆలోచన కానీ చెడు తలపు ఎవరు కావాలంటే డౌట్స్ అడగొచ్చు. స్పాయిల్ స్టూడెంట్స్ లైఫ్. సో స్టూడెంట్స్ ఎవరైతే గాంజా కన్జంప్షన్ చేస్తున్నారో వీ హ్యావ్ లిస్ట్ ఆఫ్ ఆల్ దోస్ స్టూడెంట్స్ విత్ అస్, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ దట్ వీ డోంట్ వాంట్ టు స్పాయిల్ దేర్ లైఫ్ ఫర్ షూర్. డెఫినెట్లీ అంటే ఇట్స్ లైక్ ఎ స్వీట్ వార్నింగ్ అనుకోండి మీరు అందరూ కూడా. వీ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ యూ పీపుల్ లైఫ్, మీరైనా మీ ఫ్రెండ్స్ అయినా మీ నేబర్స్ అయినా ఎవరైనా కూడా. సో దానికి అన్నట్టు ఏంటంటే ఒక టైప్ ఆఫ్ కౌన్సిలింగ్ అనుకోండి ఇది. బట్ ఫ్యూచర్లో మాత్రం మీరు గాంజా కన్జంప్షన్ అని మా నోటీస్లో ఉంటే మాత్రం ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్పేర్. అర్థమవుతుందా అందరికీ? బాయ్స్ ఇందాక జాతిరత్నాలు సౌండ్ చేశారు కదా, ఏమైంది? సౌండ్ వస్తలేదు. సో గాంజా రిలేటెడ్ మాత్రం విల్ బీ వెరీ స్ట్రిక్ట్ ఆన్ ఇట్. సో నో మోర్ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఇన్ గాంజా ఆస్పెక్ట్ ఫర్ షూర్. స్టూడెంట్ అయినా ఎవరైనా కూడా ఇప్పటివరకు ఏంటంటే స్టూడెంట్స్ పోనీ అని చూస్తుంటే ఇట్ హ్యాస్ బికమ్ ఏ లైక్ మెసకర్ టైప్లో అయిపోయింది. సో ఇప్పటి నుంచి కూడా ఎవరిని కూడా వదిలే ప్రసక్తి అయితే లేదు. స్టూడెంట్స్ అయినా కూడా సో ఏదైతే పీరియడ్ ఉందో చాలా మంచి ఎంజాయ్ చేయండి. నాకు అందుకే కాలేజెస్కి రావడం కూడా ఎందుకు ఇష్టం అంటే అట్లీస్ట్ లైక్ ఐ రిమైండ్ మై ఓల్డ్ గుడ్ మెమోరీస్. 13లో పాస్ అవుట్ అయ్యండి. తర్వాత నాకు ఎప్పుడు కూడా లైక్ తర్వాత అపార్ట్ ఫ్రమ్ దీనికి కోచింగ్ తప్పితే నేను ఎప్పుడు కూడా కాలేజెస్కి వెళ్ళింది లేదు. సో ఆ 4 years ఏదైతుందో యూ ఎంజాయ్ టు ద కోర్. ఇన్ కేస్ ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా డూ కమ్ టు అస్. నా ఆఫీస్ మీకు తెలుసు, డిఎస్పీ గారి ఆఫీస్ తెలుసు, ఏది ఉన్నా కూడా ఇష్యూ ఉన్నా కూడా రండి. అదేవిధంగా యాంటీ ర్యాగింగ్ కూడా ఒక టాపిక్ ఉంది. ఐ డింట్ నో దట్ యాక్చువల్లీ. సో బేసికల్లీ యాంటీ ర్యాగింగ్ అనేది ఇప్పుడు మీ ప్రిన్సిపల్ గారైనా అందరి కరస్పాండెన్స్ చెప్పినట్టు ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ లైక్ మచ్ ప్రివేలెంట్ నౌ. అవునా కదా? సో మీకు గుర్తుందో లేదో, లైక్ ఐ థింక్ యూ ఆర్ లైక్ వెరీ స్మాల్ అనుకుంటే అప్పుడు ఇన్ 2009 దేర్ వాజ్ ఎ యాసిడ్ అటాక్ ఇన్ వరంగల్, కిడ్స్ వరంగల్లో. అప్పుడు ఒక 2 లేడీస్ పైన 3 అబ్బాయిలు యాసిడ్ దాడి చేస్తుండే. తర్వాత లైక్ ఇట్ వాజ్ లైక్ ఎ బిగ్ సెన్సేషనల్ న్యూస్ ఎట్ దట్ టైం. సో అప్పుడు నేను అబౌట్ టు ఎంటర్ ఇన్ టు మై కాలేజ్. సో 2 ఏవైతే ఉన్నారో గర్ల్స్, దే ఆర్ ఫ్రమ్ మై కాలేజ్. సో అప్పటి నుంచి ఈ ర్యాగింగ్ అనేది చాలా స్ట్రిక్ట్గా తీసుకున్నారు గవర్నమెంట్ కూడా. ఈ ర్యాగింగ్ చేయడం వల్ల ఏంటంటే లైక్ పర్సనల్ థింగ్స్ అయినా సెంటిమెంట్స్ కూడా హర్ట్ అవుతుంది. సో ర్యాగింగ్ షుడ్ బి టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ షుడ్ బి ఏ హెల్దీ ర్యాగింగ్.